ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పార్టీల మధ్య అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఒకే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్దాల రాజకీయ వైరం కూటమిలో కుంపటి రాజేస్తుండటంతో స్థానిక కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతుంది. ఎందుకు ఒంగోలు కేంద్రంగా ఇద్దరు కూటమి నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుంది? ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు టీడీపీ, జనసేన అధికార నాయకత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువైన ఒంగోలు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల అధినేతలు ఎంతో సమన్వయంతో, పరస్పర అవగాహనతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చిన్న వివాదాలకు తావు లేకుండా నాయకులు సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా రివర్స్ అయింది. ఇక్కడ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన అగ్రనేతల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇటీవలే జనసేన కండువా కప్పుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్రస్థాయి ఆధిపత్య పోరు నెలకొంది. ఇద్దరూ ఒకే ప్రభుత్వానికి మద్దతిస్తున్న అధికార పక్ష నేతలే అయినప్పటికీ రోడ్డున పడి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటూ కూటమి పరువును బజారుకేడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేస్తుంటే ఒంగోలులో మాత్రం పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటినట్లు కనిపిస్తోంది. ఈ వివాదంలో ముందుగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామచర్ల అరాచకాలు శృతిమించిపోయాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లుగా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇసుక దందాలు, మైనింగ్ వ్యాపారాలు, వైన్ షాపుల నుంచి ఎమ్మెల్యేకు రోజువారీగా భారీ స్థాయిలో మామూళ్లు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ వసూళ్లతో దామచర్ల అడ్డగోలుగా సంపాదిస్తున్నారని బహిరంగంగానే ఆక్షేపించారు. అంతేకాకుండా జనసేన పార్టీలో ఉన్న తన కార్యకర్తలను, అనుచరులను కావాలనే అధికార యంత్రాంగం ద్వారా ఇబ్బంది పెడుతున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాడర్ జోలికొస్తే ఎంతవరకైనా వెళ్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు. తన వర్గాన్ని రక్షించుకునేందుకు రోడ్డెక్కడానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని తండ్రి కొడుకులు చేసిన అరాచకాలను ఒంగోలు ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో బార్ల సిండికేట్ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర బాలినేని కుటుంబానిదేనని దామచర్ల తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పతనమై కూటమి ప్రభుత్వం రాగానే భయంతోనే బాలినేని పార్టీ మారారని ఆరోపించారు. ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఉంటే ఈ పార్టీకి చేసిన అవినీతికి ఖచ్చితంగా జైలు ఊచలు లెక్కపెట్టేవారని దామచర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికే జనసేన ముసుగు వేసుకుని ఇప్పుడు ఒంగోలులో మళ్లీ పాత తరహాలోనే రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తుంటే బాలినేని ఉద్దేశపూర్వకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దామచర్ల తిప్పికొట్టారు. నీతిమంతుల్లా మాట్లాడుతున్న బాలినేని గతం అందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య ఉన్న రాజకీయ వైరం ఈనాటిది కాదు. ఒంగోలు గడ్డపై కొన్ని దశాబ్దాలుగా ఈ ఇరు కుటుంబాల మధ్య బలమైన రాజకీయ పోరు కొనసాగుతోంది. దామచర్ల జనార్దన్ మొదట్నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండగా బాలినేని సుదీర్ఘకాలం కాంగ్రెస్లో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో బద్ధశత్రువులుగా పోటీ పడినప్పుడు ఈ తరహా విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణంగానే ఉండేవి. కానీ 2024 ఎన్నికల్లో బాలినేని ఓటమి పాలైన తర్వాత అనూహ్యంగా వైఎస్ఆర్సీపీని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికను దామచర్ల జనార్దన్ మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు.
బాలినేనిని కూటమిలోకి రానివ్వకుండా తన వంతుగా శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం బాలినేనికి పచ్చజెండా ఊపడంతో దామచర్ల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ పాత రాజకీయ పగలే ఇప్పుడు సరికొత్త రూపంలో కూటమి వేదికగా బగ్గుమంటున్నాయి. ఒంగోలులో సాగుతున్న ఈ ఇద్దరు ఉద్దండుల ఆధిపత్య పోరు కేవలం వారి వ్యక్తిగత వ్యవహారంగా మిగల్లేదు. ఇది నేరుగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీల మైత్రికి గండికొట్టే ప్రమాదంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి మొదలైన ఈ రగడ బాలినేని జనసేనలో చేరిన తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చింది. రెండు కూటమి పార్టీల నేతలు ఇలా వీధిన పడి ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ ఉంటే కింది స్థాయి క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కలిసి పనిచేయాల్సిన కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడే వాతావరణం ఏర్పడుతోంది. ఈ ఇద్దరి వైరాన్ని ఇలాగే వదిలేస్తే ఒంగోలు నియోజకవర్గంలో కూటమి పూర్తిగా కుదేలు కావడం ఖాయమనే హెచ్చరికలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. రాష్ట్ర నాయకత్వాలు రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.